హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ నెక్స్ట్ మూమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే నెక్స్ట్ మీకు మీ ఎనర్జీస్ రిలేషన్షిప్ వైజ్ కానీ మీ కెరియర్ వైజ్ కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు అసలు ఎట్లాంటి రిప్రజెంటేషన్స్ ఇస్తుంది, మీ లైఫ్ గురించి, మీ రిలేషన్షిప్ వైజ్ గురించి అసలు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అనేది మనం రీడింగ్లో తెలుసుకుందాం. గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మీకు ఫ్రీగా ఉన్న టైంలో మీరు చూడొచ్చు. సో ఆ టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు వాట్సాప్లో నాకు వాట్సాప్ త్రూ మీరు మెసేజ్ చేయొచ్చు. ఒక క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. జస్ట్ మినిమం ఛార్జెసే. ఎవరికైనా బాగా ఎక్కువ తెలుసుకోవాలి అని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. మీరు క్వశ్చన్ ఇచ్చినా నాకు 5 to 6 days లోపల నేను మీకు రీడింగ్ అయితే చేసి పెట్టడం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఇచ్చి నెక్స్ట్ డే కావాలి లేకపోతే నెక్స్ట్ మినిట్లో నాకు కావాలి అంటే అయితే కుదరదండి. సో మీరు అది అర్థం చేసుకుని మీరు దానికోసం పేషెన్సీగా ఉండగలను అంటేనే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి గైస్. ఎందుకంటే వెంటనే అంటే నేను కూడా బిజీగా ఉంటున్నాను. సో వెంటనే అంటే చేయడం కుదరదు నాకు. ఆల్రెడీ పెండింగ్స్ ఉన్నాయి. పెండింగ్స్ ఒక్కొక్కరికి నేను అయితే రిప్లైలు ఇస్తున్నాను. అందరికీ కూడా నేను వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను 1 by 1. సో అలాగైతే జరుగుతుంది ప్రాసెస్. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్రోచ్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఏదైనా వీడియోలో నా నెంబర్ మిస్ అయితే కనుక పాత వీడియోస్లో కూడా ఉంటుంది. ఎవరికైనా నెంబర్ కావాలి అనుకుంటే ఏదో ఒక డిస్క్రిప్షన్ అయితే దొరుకుతుంది, చూడండి, దాంట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఫ్యూచర్ విషయాలలో మీరు ఎలా డెసిషన్స్ ఉండబోతున్నాయి మీవి కానీ, మీరు రిలేషన్షిప్ వైజ్ మీ పార్ట్నర్ కానీ, అసలు మీ కెరియర్ పరంగా ఎట్లాంటి డెసిషన్స్ ఉంటున్నాయి, అసలు మీరు ఏం మూమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది అయితే మొత్తం టోటల్గా రీడింగ్లో తెలుసుకుందాం గైస్. యూనివర్స్ నుంచి అసలు ఎలాంటి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయని. సో ఎవరైతే ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ది ఫుల్ వెరీ వెరీ గుడ్. ఫస్టే మనకి ఎలా అంటే ఫుల్ మీ లైఫ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు రిలేషన్షిప్ వైజ్ కానీ కెరియర్ వైజ్ కానీ ఏదైతే మేము కోల్పోయామో, ఏదైతే మేము పొందలేకపోతున్నామో, లేకపోతే ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, బాగా ఇబ్బంది పడుతున్నారు అంటే రిలేషన్షిప్ వైజ్ కానీ, ఈ రిలేషన్లో మాకు హ్యాపీనెస్ లేదు, లేకపోతే ఇది మాకు ఇక్కడతో స్టాప్ అయిపోవాలి, ఈ బంధం ఇక్కడతో ఎండ్ అయిపోవాలి, ఇది మాకు వద్దు అనుకుంటున్నారు, లేదంటే కొత్తగా రిలేషన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, లేకపోతే ఉన్న దాంట్లోనే ఇంకా కొత్తగా ఇప్పటి వరకు కష్టాలే చూసాం, ఇంకా మీదట మంచి చూడాలి అని కోరుకుంటున్నారు. అది రిలేషన్షిప్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, మీ కెరియర్ పరంగానైనా అయి ఉండొచ్చు. కెరియర్లో కూడా చాలామందికి ఎట్లా అంటే ఉన్న చోటే ఉంటున్నాము, అసలు ఏమీ కలిసి రావట్లేదు, లేకపోతే ఇంకా ముందుకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, అసలు ఇదంతా మాకొద్దు, ఇది కాకుండా ఇంకా న్యూగా ఏదైనా బిగిన్ చేసుకోవాలి, న్యూగా మేము జర్నీ స్టార్ట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోరిక అంతా ఈరోజు చూస్తున్న వాళ్ళకి మీ ఎనర్జీస్ ఈ విధంగా కనెక్ట్ అవుతున్నాయి. యూనివర్స్ అయితే మీకు చక్కటి జస్టిఫికేషన్ ఇవ్వబోతుంది. ది ఫూల్ ఎప్పుడైతే మీకు కనిపించిందో మీ లైఫ్ని జీరో నుంచి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు స్టార్ట్ చేయబోతున్నారు, ఒక న్యూ వేలో మీరు మళ్ళీ మీ లైఫ్ని బిగిన్ చేసుకోబోతున్నారు అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో దాని విషయంలో మీరు 5 of Swords అండ్ 9 of Pentacles ఎలా ఉంటుందంటే లైఫ్ కెరియర్ పరంగా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, మీకు ఇంకా మీ పర్సనల్ లైఫ్ వైజ్ కానీ కొంతవరకు స్ట్రగుల్ అయితే ఉంటుంది. అంటే పాతది ఏదైతే మీరు జరిగిపోయిన పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుంది. కానీ ఎట్లా అంటే అది ఎలా ఉంటుందంటే మీరు అక్కడ ఏదైతే సమస్యలు, అక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారో వాటి నుంచి మీరు నేర్చుకుని మీరు స్ట్రాంగ్గా అవుతారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేము సాల్వ్ చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ మీలో ఉంటుంది. ఆల్రెడీ మీరు దానికి ఫిక్స్ అయ్యి ఉంటారు. సో అక్కడి నుంచి స్టెప్ ఎలా ఉంటుందంటే అన్ని విధాలుగా అంటే మీ చేతికి రావడానికి ఒక మనీ కానీ లేకపోతే ఒక రిలేషన్ కానీ మీకు హ్యాపీనెస్ ఇచ్చే విధంగానే ఉండబోతున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనీ అంటే ఒక పంట పండితే చేతికి ఎలా అందుతుంది, ఆ విధంగా మొత్తం పంట అంతా రెడీ అయిపోయి చక్కగా మీరు పొందే స్టేజ్లో మీరు ఉంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఎట్లా అంటే
మీరు కెరియర్ పరంగా ఏదైతే మేము ఇప్పటి వరకు రాలేదు, మీరు హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు, మీరు ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ కలిసి రావట్లేదు, లేకపోతే మేము అనుకున్న విధంగా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని ఫీల్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఎట్లా అంటే, మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ మీకు చక్కగా మీ చుట్టూ అరైన్ అయ్యి మీకు చక్కగా మీరు చేతికి పొందే విధంగా, అంటే డబ్బు కానీ లేకపోతే స్టేటస్ని కానీ, మీరు ఏది కోరుకుంటే అది, లేకపోతే రిలేషన్షిప్ని కూడా, అంటే రిలేషన్షిప్ వైజ్ కూడా ఇక్కడ అదే మీకు గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే గైస్, రిలేషన్షిప్లో మీరు ఏదైతే కోల్పోయాము, ఏదైతే మా రిలేషన్షిప్లో మేము హ్యాపీనెస్ పొందలేకపోయాము, మేము ఇప్పటి వరకు దేన్ని సంతోషంగా చూడలేకపోయాము, మా రిలేషన్లో మేము అన్ని సాడ్ మూమెంట్స్ తప్ప హ్యాపీ మూమెంట్స్ లేవు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ మీ ఏదైతే ఉందో, మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఆ విధంగా చక్కగా ఒక రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు చక్కటి ప్రేమను పొందుతారు. ఇంకా మీరు అదే కాకుండా మీ లైఫ్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఒక చిల్డ్రన్ ప్లాన్ చేసుకోవడం కానీ, లేకపోతే న్యూ హౌస్ని ప్లాన్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి మీ ఫ్యామిలీని ఇంకా డెవలప్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు ఉంటాయి. అంటే అన్ని విధాలుగా చుట్టూ కూడా ఒక చక్కటి మీకు అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది మీ మనసుకి నచ్చే విధంగా. ఇక్కడ ఏదైనా అయి ఉండొచ్చు, కెరియర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు. ఏదైనా కూడా మీరు ఆశించే విధంగా చక్కగా చేతికి ఫలితాలు వచ్చే విధంగా, అంటే ఎప్పుడో జరుగుతుంది ఏదో జరుగుతుంది అన్నట్టు కాకుండా నెక్స్ట్ చేతికి ఫలితాలు వచ్చే విధంగా, మీకు అన్ని చేతికి అందే విధంగా ఎప్పుడో జరుగుతాయనే మాట లేకుండా మీకు ఆ విధంగా మీరు ప్రతి దానిని కూడా ఏదైతే కోరుకుంటున్నారో, మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఇప్పటి వరకు అవన్నీ చేతికి అందే స్టేజ్ మీకు రాబోతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో హ్యాపీగా ఉండొచ్చు. ది టెంపరెన్స్ లవ్ విషయంలో కానీ, మీ లైఫ్ విషయంలో కానీ మీరు అయితే హ్యాపీగా ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. టెంపరెన్స్ వచ్చిందంటే ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. బట్ ఏది బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు, కెరియర్ పరంగా కూడా ప్రతిదీ అందుబాటులో ఉంటుంది, చేతిలోనే ఉంటుంది. మీకు ఏంటంటే ప్రతిదాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడమే కాకుండా మీకు ఆలోచించడానికి, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారంటే మీరు కెరియర్ పరంగా కానీ, మీ ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ విధంగానే ప్రతి విషయంలో కూడా మీరు సక్సెస్ పొందడానికి మీకు అన్ని విధాలుగా కూడా వాతావరణం కానీ, మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇదంతా అనుకూలంగా ఉంటుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర కొన్ని సమస్యలు అనేవి మాత్రం వస్తూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఒక స్ట్రక్ ఎనర్జీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎలా అంటే మీ మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. పాస్ట్ లైఫ్లో ఇలా జరిగింది, ఇక ఫ్యూచర్లో ఇలా జరుగుతుందా, జరిగితే మేము ఎలా తట్టుకోవాలి, లేకపోతే వాటిని ఎలాగా మేము బ్రేక్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీలో ఉంటాయి. ఏ పని చేస్తున్నా కూడా రిపీటెడ్గా మీరు దాని మీద కాన్సన్ట్రేషన్తోనే ఉంటారు. అంటే అలర్ట్గా లేకుండా ఏది పడితే అది పక్కన పడేసేసి జరిగిపోయిందిలే, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాంలే, ఇంకా మాకు అవసరం లేదు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం అనే ఇష్యూ లేకుండా మీరు ప్రతి దాన్ని కూడా చాలా అలర్ట్గా, చాలా ఇదిగా మీరు ఆలోచిస్తున్న ప్రతి విషయాన్ని కూడా ఆలోచించుకొని రిపీటెడ్గా ఏం చేయాల్సి వస్తుంది, అసలు ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా పాస్ట్ లైఫ్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచనలు అయితే మీలో స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా మీరు ట్రై చేస్తూ ఉంటారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఏది జరుగుతున్నా కూడా మనం ఆలోచించి, అంటే ముందు ఏది జరగబోతుందో కూడా దాన్ని మీరు సెన్సిటివ్ మైండ్తో మీరు ఎట్లా దాన్ని గ్రాస్ప్ చేయాలి, అంటే రాబోయే వాడిని కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో, అంటే సిక్స్త్ సెన్స్ యూజ్ చేసి ముందు ఎలా వాటిని కనిపెట్టాలి అని. ఇప్పుడు ఎవరైనా మీ ముందు ఒక స్టెప్ వేశారనుకోండి, ఆ స్టెప్ దేనికి దారితీస్తుంది అనేది కూడా మీ బ్రెయిన్ అంతలా షార్ప్గా ఆలోచించాలి అనే విషయంలో కూడా మీరు అలర్ట్గా ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇంకా ఏంటంటే మీరు ప్రతి విషయాన్ని కూడా మీ డెసిషన్స్తోనే కాకుండా మీకు వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్స్ అని కానీ, లేకపోతే మీ వెల్ విషర్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీకు అనుకూలమైన వ్యక్తులు, మీకు అనుకూలమైన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని ప్రతిదీ చర్చిస్తారు. వాళ్ళతో ఈ పని చెయ్యాలి, వాళ్ళ సజెషన్స్ కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. అంటే అందరినీ అని ఇక్కడ చెప్పట్లేదు, మీకు బాగా వెల్ విషర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సజెషన్స్ మాత్రమే మీకు ఉపయోగపడతాయి అనేది ఇక్కడ మీనింగ్. సో ఇంకా మనం ముందే అనుకున్నాం కదా, జీరో నుంచి మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే మీరు
కోరుకుంటున్నారో అదంతా జరుగుతుంది అని. అదేవిధంగా మీకు చక్కగా సెలబ్రేషన్స్ మూమెంట్ ఉంటాయి, రీయూనియన్స్ జరుగుతాయి. అంటే ఎవరైతే ఇప్పటి వరకు సోల్మేట్తో అసలు హ్యాపీగా లేము, మేము దూరంగా ఉంటున్నాము, వాళ్ళు మమ్మల్ని ఎందుకో అవాయిడ్ చేస్తున్నారు అని అని ఎవరికైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ రీయూనియన్ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కెరియర్లో మాకు సరైన ఇది రాలేదు, కెరియర్లో మాకు సరైన ఒక స్టేజ్కి మేము పొందలేకపోయామని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కూడా చక్కగా మీరు సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్, అంటే మీ కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మనం ముందే అనుకున్నాం కదా, చక్కగా పంట ఎలాగైతే చేతికి వచ్చి రావడానికి రెడీగా ఉంటుందో, క్రాప్ రెడీగా ఉంది అని మీకు ఎలా తెలుస్తుందో అలాగా మీ డబ్బులు కానీ, మీ మనీ కానీ, మీ కెరియర్లో మీరు వాల్యుబుల్ పాయింట్స్ అని ఏమనుకుంటున్నారో అవన్నీ మీ చేతికి రావడం, మీరు వాటి తాలూకు ఇంపాక్ట్తో మీకు ఇష్టమైన వ్యక్తులతో సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అనేది. అంటే ఇది మేబీ 2025లో మీ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్స్ ఫుల్ఫిల్ చేసే విధంగా మీకు ప్లాన్ చేసింది అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది గైస్. మీరు అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే 2024 ఎండ్ అయిపోతుందో ఈ టైంలో మీకు ఇలాంటి కార్డ్స్ వచ్చినాయి అంటే చక్కగా మీరు 0 నుంచి న్యూ ఇయర్లో మీ లైఫ్ని బిగిన్ చేస్తారు. మీరు కోరుకున్నవన్నీ మీ లైఫ్లో జరగబోతున్నాయి. మీరు ఏదైతే ఇంటెన్షన్గా మీరు ఏదైతే కావాలి అనుకుంటారో, అది ఫ్యామిలీ లైఫ్ అయినా ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఉండొచ్చు, ఏదైనా కూడా మీరు కోరుకున్నది ఏదైతే ఉందో దాన్ని సాధించగలుగుతారు, దానివైపే మీరు స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో దట్ ది ఎంప్రెస్ అలా ఎట్లా అంటే ప్రతి దాన్ని కూడా మనం ముందే అనుకున్నాం కదా, ఏదైనా కూడా ఆలోచిస్తారు, నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సెన్సిటివ్గా ముందుకు ఏం జరుగుతుంది అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా మీ మైండ్తో 1 బై 1 స్టెప్లు వేసుకుంటూ వెళ్తారు. అలాగే ప్రతిదాన్ని సీక్రసీ మెయింటైన్ చేస్తారు. లైఫ్లో మీరు కోరుకున్న విధంగా ఏదైతే మీ బిజినెస్లో కానీ, మీ కెరియర్లో కానీ ఏదైతే మీకు ఉంటుందో దాన్ని హోల్డ్ చేయగలుగుతారు, సీక్రసీని హోల్డ్ చేయగలుగుతారు. చక్కగా ఫ్యామిలీ లైఫ్లో సీక్రసీని హోల్డ్ చేయగలుగుతారు. ఇంకా ఏంటంటే మీరు ఒక ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్ళటానికి, ఇంకా మీరు ఫ్యామిలీ పరంగా ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటారు. మీకంటూ ఒక స్పెసిఫిక్ పర్సనల్ లైఫ్ని మెయింటైన్ చేయగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో మనం ముందే అనుకున్నాం మీకు రీయూనియన్ జరుగుతుంది అని. రీయూనియన్కి అయితే చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీరు ఆ విధంగా మీకు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం, మీకు ఈ న్యూ ఇయర్లో న్యూ లైఫ్ బిగిన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దట్ రీయూనియన్స్ అయితే జరుగుతాయి. ఇంకా 2 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ ది హెర్మిట్. ఎట్లా అంటే మీరు ఏది చెప్పినా కూడా మీరు మీ తాలూకా లోపల ఏదైతే ఉందో, ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని మీ పర్సన్కి ఎవరైతే మీ సోల్మేట్ అనుకుంటున్నారో వాళ్ళకి దాన్ని మీరు చెప్పే విధంగా మీకు చుట్టూ ఉన్న అవకాశాలు అయితే ఆ విధంగా వస్తాయి. చక్కగా ఏదైతే మీరు ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, ఒకరితో ఒకరు ఏదైతే మాట్లాడుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ మీకు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అట్లా క్రియేట్ అవుతుంది. యూనివర్స్ మీకు ఆ విధంగా హెల్ప్ అనేది చేస్తుంది. ఇంకా ఏంటంటే మీరు అన్నెసరీగా ఏదైనా ఇష్యూలో మీకు 4 ఆఫ్ కప్స్ ఎట్లా అంటే ప్రతిదీ కూడా సున్నితంగా ఆలోచిస్తారు. ఎవరైనా మీ లైఫ్లో వేరే వాళ్ళు, మీరు ఎవరినైతే మీ సోల్మేట్ అనుకుంటున్నారో వాళ్ళతో మీరు రీయూనియన్ జరగాలి అని కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళలేకపోయినా, థర్డ్ పార్టీ మీ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నా, లేకపోతే మీ ఇద్దరిని విడదీయాలని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చినా కూడా మీరు వాటిని యాక్సెప్ట్ చేయరు. మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తారు. ప్రతి దాన్ని కూడా ఆలోచించుకుంటారు. డెసిషన్ కోసం మీరు రైట్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, అది కెరియర్ వైజ్ అయినా, కెరియర్లో మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి కూడా. అవి వచ్చినప్పుడు కూడా ఏది బెస్ట్ ఆపర్చునిటీ ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేదంతా మీరు ఆ ఆఫర్ని మీరు యాక్సెప్ట్ చెయ్యరు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని మాత్రమే మీ మనసు అంగీకరిస్తుంది. దానికోసం మాత్రమే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి దాన్ని కూడా సెన్సిటివ్గా మీరు ఆలోచించడం మొదలు పెడతారు గైస్. సో అదైతే మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. సో ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది మీకోసం అని, ది టవర్. ప్రతి విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. 3 ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఎట్లా అంటే ఇంకా ఏదైతే పాస్ట్ లైఫ్లో మీరు
హార్ట్ బ్రేక్ ఏ ఏ ఇష్యూస్ వల్ల అయితే మీరు బాధపడ్డారు ముందే అనుకున్నాం మన పర్సనల్ లైఫ్లో ఏదైతే మీకు పొందలేకపోయారు అని అనుకుంటున్నారో, ఏ లైఫ్లో అయితే సెటిల్మెంట్లు ఇక్కడ ది టవర్ వచ్చిందంటే మీకు లైఫ్లో సెటిల్మెంట్ అనేది కెరియర్ పరంగా కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ మీరు పర్సనల్ లైఫ్లో కానీ లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అది ఏదైతే లేదో దాన్ని మీరు ఇక న్యూ లైఫ్ని బిగిన్ చేయడంలో మీరు స్టార్ట్ చేస్తారో అవన్నీ మీకు దొరుకుతాయి. సో దట్ మీరు ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఏది మిస్ అయిపోయారో అవి మీ చేతికి అందబోతున్నాయి చక్కగా. అది రెండూ ఉంది. కెరియర్ పరంగా మీరు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి, పర్సనల్ లైఫ్ పరంగా మీ హార్ట్ బ్రేక్ అయిన సందర్భాలు ఉన్నాయి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రెండింటిని కూడా మీరు మీ చేతికి అందుకొని అన్నీ చక్కగా మీ చేతిలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ చేతికి అందే సమయం మీకైతే రానుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఎక్కడైతే హార్ట్ బ్రేక్ అయిందో అంటే ఏ రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు ఇబ్బంది పడి బ్రేకేజెస్ అయ్యి మీరు చాలా చాలా సాడ్ మూమెంట్లో స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. ఇక ఈ కెరియర్లో ఏది ఎదుగుదల లేదు, పైనుంచి కింద కెరియర్ పడిపోతుంది అనుకుంటున్నారు. వాటన్నిటికీ కూడా ఒక చక్కగా ఒక బ్రేక్ అనేది పడుతుంది. మీరు కోరుకున్న విధంగా మీకు ఆపర్చునిటీస్ కానీ మీ ఏదైతే రిలేషన్షిప్ని మీరు పోగొట్టుకున్నాం అనుకున్న ఆ రిలేషన్షిప్ కానీ మీ చేతికి అందుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో 4 ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ కప్స్. చూసారు కదా గైస్, 4 ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే మీరు అన్ని చేతికి అందుకుంటారు కానీ మీరు మీ పర్సన్ కోసం తెగ ఆలోచించేస్తూ ఉంటారు. ఎందుకంటే పాస్ట్ లైఫ్ ఇలా జరిగింది కాబట్టి ఇక మీదట ఇలా జరగకూడదు, వాళ్ళకి మేము ఎంత హ్యాపీగా ఉంచాలి, వాళ్ళతో మేము ఇలా ఉండాలి అలా ఉండాలి అని నైట్ టైము మీరు వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి నిద్రలేని రాత్రులు గడపడం, వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఇలా సంతోషపెట్టాలి, ఇలా ఉండాలి, పాస్ట్లో మా లైఫ్ ఇలా జరిగింది అని ఆలోచించుకుంటూ చాలా వరకు మీకు ఈ ఆలోచన అయితే ఉంటుంది అనేది కూడా యూనివర్స్ చెప్తుంది. సో ఇంకా ఏంటంటే ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి ఇష్యూ వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు 10 ఆఫ్ కప్స్ ప్రతిదీ మీరు కెరియర్ పరంగా కానీ మీ ఒక ఏదైతే మీ పర్సనల్ లైఫ్ మీ సోల్మేట్తో హ్యాపీగా లేము అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాటి పరంగా కానీ మీరు అనుకున్నది సాధిస్తారు. ఇన్ కేస్ మీ పర్సనల్ లైఫ్లో కూడా మీరు చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవటం, మీ లైఫ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం, మీరు ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం, ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నిటిని కూడా మీరు చూడగలుగుతారు అనేది కూడా తెలుస్తుంది. కెరియర్ పరంగా కూడా మీకు ఏదైతే ఆపర్చునిటీ కావాలో, మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో వాటన్నిటినీ కూడా సాధిస్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో యూనివర్స్ అయితే మీకు అట్లాంటి చక్కటి మెసేజెస్ అయితే ఫార్వర్డ్ చేస్తుంది గైస్. సో ఇంకా ఏంటంటే 6 ఆఫ్ వాండ్స్, ది స్టార్, 8 ఆఫ్ కప్స్ ఇవన్నీ పొందుతున్నా కూడా ఇంకా మీరు ఆలోచిస్తారంటే మీ మనసు ఏం చెప్తుందంటే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇది కాదు ఎండ్ అంటే ఇది కాదు అంటే అన్నీ సాధించేస్తామని మాత్రం మీరు అనుకోరు. ఇంకా ఏదో ఉన్న దాంతో కూడా మీరు ఇంకా సాటిస్ఫై అవ్వరు. అంటే మీకు పీక్ స్టేజ్కి మీరు వెళ్ళాలి అంటే ఒక సాటిస్ఫాక్షన్కి ఒక మార్క్ అనేది బెంచ్ మార్క్ అనేది ఉండదు కదా. ఇంతతో మేము సంతోషపడిపోతాం, ఇంతతో మేము సంతృప్తి పడిపోతాం, తృప్తి అనే దానికి ఒక పులి స్టాప్ ఉండదు. అట్లానే మీ లైఫ్లో మీ ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది. ఎలా అంటే కెరియర్ పరంగా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి, ఇంకా కొత్తగా ఇంకా ఏదైనా ఆపర్చునిటీస్ పొందాలి, ఇంకా మంచి కెరియర్ని డెవలప్ చేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచన అయితే మీకు ఉంటుంది. అదే విధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా పర్సనల్ లైఫ్లో కూడా ఇంకా ఇప్పుడు మేము మా పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నాం, ఇంకా రేపు ఎలా ఇంకా హ్యాపీగా ఉండాలి, ఇంకా హ్యాపీ మూమెంట్స్ని మేము ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా మేము హ్యాపీగా ఉండడానికి మేము మా పార్ట్నర్తో మా సోల్మేట్తో ఇంకా హ్యాపీనెస్ని పొందడానికి ఇంకేం చేయాలి, వాళ్ళని ఎలా సంతోషపరచాలి, మేము ఎలా సంతోషంగా ఉండాలి అని ప్రతిదాన్ని కూడా ఒక ఎలా అంటే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారే తప్ప ఇక్కడ ఒక ఆగి ఇంతతో చాలు ఇది చాలు అనే విధంగా మీ ఆలోచన అయితే ఉండదు అనేది తెలుస్తుంది గైస్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే మీ చేతిలోకి వస్తుంది అనేది, మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, మీరు ఎంతైతే ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారో అవన్నీ మీరు పొందుతారు అనేది ఇక్కడైతే తెలిసింది. పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్. సో చూస్తున్నారు కదా, 10 ఆఫ్ వాండ్స్.
ఈ ఎలా అంటే మీరు కోరుకున్నది ప్రతిదీ మీ చేతికి అందుతుంది. ఒక కింగ్ లాగా మీరు ప్రతి దాంట్లో కూడా మీదే పై చెయ్యి అన్నట్టు మీరు ప్రతి దాన్ని కూడా సాధించి చక్కగా మీ డెసిషనే ఫైనల్ డెసిషన్. మీరు ఏం చేసినా కూడా అటు ఫైనాన్షియల్గా, కెరియర్ పరంగా మీరు అన్నిటినీ సెటిల్ చేసుకొని ఇంత కింద అంతా ఇంత గ్రౌండ్ లెవెల్లో ఇంత హార్డ్ వర్క్ చేసి మీరు ఈ పొజిషన్కి అయితే వస్తారు అనేది యూనివర్స్ అయితే మీకు ఇచ్చే మెసేజ్ గైస్. సో ఇది చేస్తున్నప్పటికీ కూడా మీ బాధ్యతలు, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా ఉన్నా కూడా మీరు కింగ్ అయినా మీరు అన్నీ మీ చేతిలో ఉన్న ఏ రెస్పాన్సిబిలిటీని కూడా వదలకుండా ప్రతి దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎంతైతే రెస్పాన్సిబుల్గా ప్రవర్తించారో ఇప్పుడు మీకు ఒక మంచి పొజిషన్ వచ్చినా కూడా మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ, మీ రిలేషన్స్ విషయంలో కానీ, మీ కెరియర్ విషయంలో కానీ, మీ జాబ్ విషయంలో కానీ అదే రెస్పాన్సిబిలిటీస్ని మీరు మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తారు అనేదైతే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో యూనివర్స్ అయితే మీకు ఇట్లాంటి చక్కటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది. మీకు మీ అయితే మీ లైఫ్లో ఇట్లాంటి చేంజెస్ జరుగుతాయని మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఈరోజు కనెక్ట్ అవ్వడం జరిగింది గైస్. సో రీడింగ్ అయితే అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే నాకు కామెంట్ చేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున వన్స్ అగైన్ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. Thank you so much guys. We'll meet another video. Thank you so much. We'll meet another video.